శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు ఓ టీ కేఫ్ను తన కార్యాలయంగా మార్చుకుని విధులు నిర్వహిస్తున్నాడు. పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న టీ కేఫ్లో కూర్చొని సంతకాలు పెడుతున్న వీడియో వైరల్గా మారింది. శ్రీనివాసులు ప్రస్తుతం లీవ్లో ఉన్నప్పటికీ ఫైళ్లను టీ కేఫ్కు తెప్పించుకుని అక్కడే సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి భూములు ఓ సంస్థ పేరుపై ఉన్నప్పటికీ కన్వర్షన్ చేయకుండానే వాటిని రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. టీకేఫ్లో మాజీ మంత్రి భూముల ఫైల్తో పాటు మరికొన్ని వివాదాస్పద భూముల ఫైళ్లు కూడా ఉన్నట్టు తెలిసింది. విషయం బయటకు రావడంతో శ్రీనివాసులు వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అతనిపై చర్యలకు నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? శివారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? ఆ శ్రీనివాసులు అనే వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏకంగా టీ స్టాల్ కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనికి బలం చేకూరుస్తూ కదిరి సబ్ రిజిస్ట్రార్ పూర్తి స్థాయిలో ఏకంగా ఆఫీస్ కి సెలవు పెట్టి నేరుగా టీ కేఫ్ లో కూర్చొని ఫైల్ తీసుకున్న విషయం తాజాగా వెలికిస్తున్న పరిస్థితి కనిపిస్తాయి. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. ఎందుకంటే శ్రీనివాస్ సబ్ రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన అనేక అవినీతి ఆరోపణలు, అదేవిధంగా అక్రమాల ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగు చూస్తున్న ఒక వీడియో టీచర్స్ లో కూర్చొని సంతకాలు చేస్తున్న వీడియో ఇప్పుడు పూర్తి స్థాయిలో సోషల్ మీడియా కూడా వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తనకు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాతనే అదేవిధంగా ల్యాండ్ సెటిల్మెంట్ లో దీనికి సంబంధించి రికార్డ్స్ అటు ఇటుగా ఉన్నప్పటికీ బయట వ్యవహారాన్ని చూసుకుంటూ రికార్డులు సక్రమంగా లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారని ఆరోపణలు కూడా ఈయన పైన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎక్కడైతే హోటల్లో కానీ టీచర్స్లో కానీ లేకపోతే ఇతర రహస్య ప్రాంతాల్లో పూర్తి స్థాయి ఫైల్స్ అయితే డబ్బు తీసుకున్న తర్వాత దళారుల ఆధారంగా ఎవరైతే దళారులు మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు ఆ దళారులు ఓకే చేసిన ఫైళ్ళన్నింటినీ టీచర్స్ లో కూర్చొని ఓకే చేసుకుంటారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదేమైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాతావరణం కదిరిలో ఎటు చూసినా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.